ఇక్కడ ఎక్స్ని ఇబ్బంది పెట్టాలనో వైని ఇబ్బంది పెట్టాలనో జడ్డుని ఏదో కష్టపెట్టాలనో ఈ ప్రభుత్వానికి మీడియా మిత్రులలో లేదు అధ్యక్ష. అందరికీ ఏదైతే అక్రిడేషన్ కార్డులు ఇచ్చేది ఏదైతే ఉందో జెన్యూన్గా అందరికీ ఇవ్వాలన్నది గౌరవ పెద్దల సూచనలతో ఒక కమిటీని ఆల్రెడీ వేసాం. ఒక జీవోని ఇచ్చిన తర్వాత దానికి కరెక్షన్ కావాలంటే తప్పకుండా ఇచ్చాం. మళ్ళీ ఏదన్నా చిన్నవి ఉంటే కూడా దానికి కావాల్సిన సర్క్యులర్ ఇష్యూ చేయడానికి కూడా ఈ ప్రభుత్వం భేషజాలకు పోయి వాళ్ళని ఇబ్బంది పెట్టేది ఉండదు అధ్యక్ష. రెండో అంశం ఏదైతే హౌసింగ్ సెక్టార్కి సంబంధించింది సత్యం గారు అడగటం జరిగింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో శాంక్షన్ అయి పెండింగ్ ఉన్న వాటిని ఈ ప్రభుత్వం రిలీజ్ చేసిన కొద్ది రోజులకే ఆ ఆనందం పూర్తిగా షేర్ చేసుకోకముందే ఆనరబుల్ సుప్రీంకోర్టు నుంచి ఒక జడ్జిమెంట్ వచ్చిన కారణంగా అది అట్లా హోల్డ్ అయి ఉంది అధ్యక్ష. ఈ మధ్య మహిళా దినోత్సవ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మహిళా జర్నలిస్టుల మీటింగ్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అతి కొద్ది రోజుల్లోనే ఆ తీర్పు కబురు కూడా జర్నలిస్టులకి ఏది న్యాయస్థానాల పరిధిలో ఇబ్బంది లేకుండా ఉండే విధంగా దాన్ని ఒక తుది మెరుగులు దిద్ది ప్రతి జర్నలిస్టు అర్హులైన వాళ్ళందరికీ కూడా హౌసింగ్ సెక్టార్లో హౌసింగ్ ఇది ఇళ్ల స్థలం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పరిశీలిస్తుంది. 100కు 100% దాన్ని పాజిటివ్గా చేయాలని ఈ ప్రభుత్వం చూస్తుంది అధ్యక్ష. అదే రకంగా తీర్మాన్ మల్లన్న గారు డిజిటల్ మీడియాకు సంబంధించిన అంశాన్ని రక్షణకు సంబంధించిన అంశాలను కూడా వారు అడగటం జరిగింది అధ్యక్ష. గతంలో చెప్పాను దీన్ని ఇప్పటికే ఈ డిజిటల్ మీడియాకు సంబంధించింది ఒక షేప్కి వచ్చింది అధ్యక్ష. పాలసీ మీద రాబోయే కొద్ది రోజులు అనగానే 1-2 months లోపు ఈ డిజిటల్ మీడియాకు సంబంధించిన పాలసీని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ చేయడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష. అదే రకంగా మీడియా మిత్రులకు రక్షణ కల్పించే దాంట్లో కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా వెనకడుగేయదు. ఈ సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి ఏ రకమైన రక్షణ ఇస్తుందో మీడియా మిత్రులను కూడా ఫుల్గా రక్షణ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి అధ్యక్ష. ప్రభుత్వం